నిన్న చాగర్లో జరిగిన ఒక ప్రజాప్రతినిధి సంఘటనలో తాగి వచ్చి తప్పదాగి వచ్చి ఒక మహిళ ఉన్న ఇంటిలో, ఒక వృద్ధురాలు నివసిస్తున్న ఇంట్లో చొరబడి బాధితురాలు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక నూలు పోగు లేకుండా ఆమె బెడ్ మీదకి పోయి ఆమె పక్కన పడుకుంటుందని బాధితురాలు స్టేట్మెంట్ కూడా మీడియా మిత్రులందరికీ రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా అందరికీ అందడం జరిగింది. ఆ అంశం విషయంలో కూడా పోలీసులకు అవగాహన ఉన్నది. అదే విషయంలో బాధితురాలను పోలీసులు విచారించగా అదే విషయాన్ని నా పక్కలో పడుకొని నూలు పోగు లేకుండా ఉన్నది, కనీసం డ్రైవర్ కూడా లేదు అనే సందేశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ పోలీసు వారు మరి అధికార యంత్రాంగానికి లొంగా, ఉన్న ప్రభుత్వానికి లొంగా, అధికార పార్టీకి లొంగా మరి ఏ విధమైన డబ్బులా నేను హెచ్చరించలేను, అది సమర విజ్ఞత వదిలేస్తున్నా. కానీ ఇక్కడ తలుచుకుంటే, పోలీసులు తలుచుకుంటే, ఒక చట్ట వ్యవస్థ తలుచుకుంటే, ఒక రాజకీయ శక్తి తలుచుకుంటే మేము ఏదైనా చేయగలము అనే సంఘటన ఈ చాగాలు ఉదంతో మనకు రూఢి అవుతున్నది. ఎందుకంటే వాళ్ళు పెట్టిన సెక్షన్ ప్రకారం అడ్వకేట్ మిత్రులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా, నా వీడియో చూస్తున్నా, తమరు ఒకసారి ఆత్మవిశ్వాసం వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారు పెట్టే సెక్షన్లు ఏంటంటే BNS 329(4) ప్రకారం ఒక వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డాడు. 74 BNS ప్రకారం అసాల్ట్ టు ద ఉమెన్, అంటే ఇక్కడ ఒక మహిళ నూలుపోగు లేకుండా ఆ వ్యక్తి వచ్చిన పక్కలో పండుకున్న నగైతం చేయబడిన పిటిషన్ ఇస్తే మీరు సింప్లిఫైడ్ సెక్షన్లు పెట్టి ఈ చట్టాన్ని నీరుగార్చి, అంటే ఏదైతే ఇస్తే మీరు సింప్లిఫైడ్ సెక్షన్లు పెట్టి ఈ చట్టాన్ని నీరుగార్చి, అంటే ఏదైతే అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్ కోర్టు ఇచ్చిన తీర్పుకు దానికి వ్యతిరేకంగా వీళ్ళు పనిచేసి కాంపౌండబుల్ సెక్షన్స్ పెట్టి, చిన్న సెక్షన్స్ పెట్టి స్టేషన్ బెయిల్ వచ్చే ప్రయత్నం చేసి హైడ్రామా విధంగా మహిళలు వచ్చి అక్కడ ప్రశ్నించగా మేము ఖచ్చితంగా రిమైండ్ చేస్తాం, బాధితుడిని ఖచ్చితంగా రిమైండ్ చేస్తామని ఒత్తాస పలకడం జరిగింది. కానీ అక్కడ ఉన్న నాకు అర్థమైంది, ఒక అడ్వకేట్ ఇంకో అడ్వకేట్ మీదకి అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు సింప్లిఫికేషన్ పెట్టినరు, ఖచ్చితంగా కోర్టులో బెయిల్ వస్తాయన్న విషయం వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ఏమంటారంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, పోలీస్ స్టేషన్ పరిధి దాటి జ్యుడిషియల్ పరిధికి పోతుంది. వీళ్ళు ఏదైతే సెక్షన్లు ఇక్కడ పెడతారో ఆ సెక్షన్ ప్రకారమే లోబడే జడ్జి గారు వాళ్ళని రిమైండ్ చేయడమా లేకుంటే బెయిల్ ఇవ్వడం అనేది అంశాన్ని ఆమె డిక్లేర్ చేస్తుంది. కానీ పోలీసు యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ వాళ్ళు చేతులు దులుపుతున్న ప్రయత్నంలో మేము సరైన సెక్షన్లో పెట్టినాం, కానీ జడ్జి గారు రిమైండ్ చేయాలనే ఉద్దేశంలో వీళ్ళు నాకు విడ్డూరంగా ఉన్నది, నవ్వొస్తున్నది. ఏ అడ్వకేట్ మిత్రులైనా, ఏ సమాజం వీడియో చూసినా కానీ నవ్వుకోవాల్సిన పరిస్థితే. ఎందుకంటే ఎందుకంటే చట్టము కనీసం ఒక ప్రజాప్రతినిధి ఉన్న వ్యక్తి ఇంత అసభ్యంగా ప్రవర్తించి ఇంట్లో జ్వరపడితే సరైన సెక్షన్లో పెట్టకుండా, రిమైండ్ చేయకుండా బాధితులకి, అంటే పోలీసు యంత్రాంగం, అధికార వ్యవస్థ, ఉన్న గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్, సమాజం ఏం చేయాలనుకున్నది? ఎంతైనా ఒక మహిళ ఇంట్లో ప్రవేశించవచ్చునా అనే విషయాన్ని ప్రశ్నించే క్రమంలో కొన్ని దాడులు తప్పవు కావచ్చు, కానీ అన్నిటికీ పే చేసి మాట్లాడుతుంది. కానీ చట్టం వ్యవహారం ఎట్లా పనిచేస్తుందంటే, పోలీసు యంత్రాంగం ఎట్లా పనిచేస్తుందంటే గవర్నమెంట్ తొత్తులుగా పనిచేసుకుంటూ వారికి అనుసరణలో మాత్రమే చట్టం అనేది పనిచేస్తున్నది. ఈ చాగాల అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. కడియం శ్రీధర్ 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో మంత్రులు చేసిండ్రు, రకరకాల పదవులు అనుభవించారు సార్. మీ బిడ్డ అయినటువంటి కడియం కావ్య గారు ఈరోజు గౌరవప్రదమైన ఎంపీ పదవిలో ఉంది. ఆమె కూడా గౌరవప్రదమైన మహిళ కదా. మరి చాగాల విషయంలో జరిగిన విషయంలో దీన్ని వివరణ చేయదలుచుకున్నారు అనేది ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా ఒక సామాజిక కార్యకర్తగా, సామాజికవేత్తను అడుగుతున్నా సార్. ఇట్లాంటి కలుపు మొక్కలు మీరేమన్నారు, ఒక కలుపు మొక్కను పీకి పరేస్తాను ఒక అంశం మీరు చెప్పారు. ఇట్లాంటి కలుపు మొక్కలు తమరి పార్టీలో ఎదుగుతున్నాయి కాబట్టి అవే మేడం గారికి ప్రియ శిష్యుడు. మరి అట్లాంటి కలుపు మొక్క విషయంలో మీరు ఏ విధంగా పార్టీ నుంచి వ్యవహారం చేయదలుచుకున్నారు? ఒక్కటే అడుగుతున్నా సార్, 40 ఏళ్ళ మీ రాజకీయ చరిత్రలో, 40 ఏళ్ళ మీ రాజకీయ అనుభవంలో ఇట్లాంటి ఉదంతాలు జరిగినప్పుడు మీరు ఏ రకంగా చర్య తీసుకున్నారు? ఈనాడు అధికార పార్టీలో మీ మున్సిపాలిటీ చైర్మన్ అయినందుక ఈ రకంగా వ్యవహరించిన తీరు ఎవరైనా సిగ్గుపడతారు సార్. కనీసం సమాజానికి అక్కడికి వచ్చే విధంగా, సమాజానికి మేలుకొల్పే విధంగా ప్రభుత్వం కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, తమ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ప్రయాణం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది సార్. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం నేను చాలా విచారం వ్యక్తం చేస్తున్నాను సార్. ఎందుకంటే బాధితురాలు 9 గంటలకు సార్, 9 గంటలకు సంఘటన జరుగుతుంది సార్. 9 గంటలు జరిగిన సంఘటనలో ఒక మహిళ మీద అత్యాచార ఘటన జరిగిన సంఘటనలో సరైన విచారణ చేయకుండా
10 గంటలకు మహిళ పిటిషన్ ఇస్తే 23 గంటలకు ఎట్లాంటి విచారణ లేకుండా మీరు ఎట్లా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారని క్వశ్చన్ చేస్తున్నా. చేసింది సార్. ఎట్లాంటి సెక్షన్లు వర్తిస్తో చేయకుండా ఒక మహిళ గదిలోకి నూలు పోగు లేకుండా ప్రవేశించినప్పుడు ఏ రకమైన సెక్షన్లు వర్తిస్తే మీకు పోలీస్ యంత్రాంగం తెలియదా? ఏ రకమైన సెక్షన్లు వర్తిస్తే మీకు పోలీస్ యంత్రం తెలియదా? న్యాయ వ్యవస్థ ఇక్కడ బ్లేమ్ చేయడం ఏంటి సార్? మీరు సరైన సెక్షన్లు పెట్టగానే సరైన విచారణ చేయకనే ఆ వ్యక్తికి నాడు రిమాండ్ అనేది తప్పిందనే విషయం తేటతెల్లంగా అర్థమవుతున్నది. తమరి కూడా తెలుసు. కానీ మీరు అధికార యంత్రానికి లొంగో, ప్రభుత్వ ప్రెజర్కి లొంగో, స్థానికంగా ఉన్న మరి ప్రజాప్రతినిధులు లొంగో కానీ ఈ చర్య చేసిన తప్ప కానీ ఏ రకమైన ఎవరిని ఏదాల్చుకున్నారు? ఒక వ్యక్తి తప్పదాగి ఎవరింట్లోకైనా పోవచ్చునా? వారికి నువ్వే సెక్షన్లు వర్తిస్తాయా? బక్కువనికి బలం ఉండడానికి ఒకటే సెక్షన్ వర్తిస్తుందని అడుగుతున్నా నేను. ఓనాడు ఇప్పగూడెం జరిగిన సంఘటనలో కట్టెతోడు కొట్టిన కేసులో తమరు 307 కింద గ్రీవేషన్ కాకుండా రిమాండ్ చేసిన చరిత్ర. అంటే మీ వ్యవస్థ లోపమే బాధితులకు అన్యాయం జరుగుతున్న విషయాన్ని ఈ రకంగా తెలియాల్సుకున్నా. మహిళల పట్ల ఏ రకమైన విచారణ చేసింది సార్? ఇది నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఏ రకంగా సార్? వాడు నూలు పోగు లేకుండా ఒక టవల్ కట్టుకొని బరివాది ఇంట్లో జరిగింది సార్ అన్నప్పుడు కూడా మీకు సరైన శిక్షలు, మీకు దోచిన శిక్షలు, మీకు ఏదైతే అనుకున్నట్టు అవి పెట్టినప్పుడు మహిళల పట్ల ఏ విధమైన గౌరవం ఉంది సార్? మనకు సమాజం పట్ల, మహిళల పట్ల మనం ఏ విధమైన వైఖరిస్తున్నాం సార్? నాకు అర్థమైతలేదు. మన ఇంట్లో ఒక తల్లి, చెల్లి, ఒక నాన్నమ్మ, ఒక అమ్మమ్మ, మన పుట్టవే బిడ్డ, ఒక మనవరాలు ఉంటుంది సార్. సమాజానికి మనకు మహిళల పట్ల మనం ఇచ్చే గౌరవం ఏంటిది? సమాజం పట్ల, మహిళల పట్ల మనం ఇచ్చే సూచిక ఏంటిది అనే విషయాన్ని ప్రశ్న తెలుసుకున్నాం. కాబట్టి ఇందు మూలంగా హెచ్చరించేది, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా మా చాగల విషయంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఎంతవరకైనా పోతాం, సిబి దగ్గర పోతాం, అసలు సూపర్ రైట్స్ పోతాం, విజిలెన్స్కి పోతాం, ఏడుదాకానైనా మాత్రం ఇది వదిలిపెట్టలేదు. ఎందుకంటే ఇది వ్యక్తి ప్రాతిపదనగా కక్షపూర్తి చర్య కాదు. సమాజంలో ఒక సామాజిక కార్యకర్తగా ఒక బాధితురాలకు జరిగిన అన్యాయం కోసం పరిస్థితి తప్పితే ఏ వ్యక్తిని కూడా ఇక్కడ పాయింట్అవుట్ చేయడం కాదు.